లైఫ్‌లో చాలామంది మీ లైఫ్‌లోనే చాలా బిగ్గెస్ట్ ఫినాన్షియల్ డెసిషన్ ఏంటి అంటే హోమ్ లోన్ అని చెప్తారు. 50,00,000, 80,00,000, 1,00,00,000 అందరికీ కామన్‌గా ఉండే డ్రీమ్ ఓన్ హౌస్. మిడిల్ క్లాస్‌కి ఎస్పెషల్లీ. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే లోన్ తీసుకుంటాం. ఈఎంఐ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. 30 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లోన్ టెన్యూర్ పెట్టుకుంటే 20, 30 ఇయర్స్ ఆల్మోస్ట్ హాఫ్ లైఫ్ ఈఎంఐకి డెడికేట్ చేసిన వాళ్ళు అవుతాం మనం. సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే 1,00,00,000 హోమ్ లోన్‌ని ఫాస్ట్‌గా క్లోజ్ చేయొచ్చా? 20, 30 ఇయర్స్ లోన్ టెన్యూర్‌ని 10, 15 ఇయర్స్‌కి మనం క్లోజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుందా? అది కూడా రిస్క్ లేకుండా మళ్ళీ. ఆన్సర్ తప్పకుండా ఉంది. యెస్. కానీ స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. స్టెప్ 1 రియాలిటీ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫస్ట్‌లీ. 1,00,00,000 లోన్ తీసుకుంటే అది ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 8.5% అని అస్యూమ్ చేసుకుందాం. అండ్ 20, 25 ఇయర్స్ టెన్యూర్ కూడా అస్యూమ్ చేద్దాం. టోటల్ రీపేమెంట్ వచ్చి 2,00,00,000 పైగానే ఉంటుంది. అంటే మీరు హౌస్ కోసం కాదు అసలు. బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేసే దాని కోసం పనిచేస్తున్నట్టు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ ఏంటంటే పీపుల్ చేసేది ఈఎంఐ మాత్రమే పే చేస్తారు. ఎవ్రీ మంత్ ఈఎంఐ మీకు ఒక 50,000 ఉందో 40,000 ఉందో అది మాత్రమే పే చేస్తారు. ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయరు. ఇక్కడ అదే ప్రాబ్లం. రిజల్ట్ ఏంటంటే ఫైనల్లీ లోన్ ఫుల్ టెన్యూర్ వరకు స్ట్రెచ్ చేస్తూ పోతుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పే చేసిన వాళ్ళు అవుతారు. స్టెప్ 2 ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ గేమ్ చేంజర్ ఉంది. అదే ప్రీపేమెంట్ పవర్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా మంది కూడా ఇగ్నోర్ చేసే కాన్సెప్ట్ ఇదే. ఈఎంఐ ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ ఒక 80,000 అనుకోండి. ఎక్స్ట్రా ఒక 20,000 మీరు ఎవ్రీ మంత్ కడితే టోటల్ 1,00,000 అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. ప్రిన్సిపల్ ఫాస్ట్గా రెడ్యూస్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ డ్రాస్టికలీ తగ్గిపోతుంది చాలా వరకు. టెన్యూర్ కూడా హాఫ్ అయిపోతుంది. ఇది రియల్ పాయింట్. అసలు ఇక్కడ ఇప్పుడు మీరు 20,000 కడుతున్నారు. దీనివల్ల అసలు రియల్ ఇంపాక్ట్ ఏంటని చూస్తే ఎవ్రీ ఇయర్ 5 to 10% ఎక్స్ట్రా పే చేస్తే మీరు తీసుకునే లోన్ మీద 25 ఇయర్స్ లోన్ని 12, 15 ఇయర్స్లో క్లోజ్ చేసుకునే దానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. స్టెప్ 3 ఇన్కమ్ ఇంక్రీజ్, ఈఎంఐ ఇంక్రీజ్. చాలామంది శాలరీ పెరిగిన వెంటనే లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేస్తారు. ఈవెన్ ఆఫ్టర్ ఇలాంటి లోన్స్ పెట్టుకొని కూడా మన లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేస్తూ పోద్దాం అని అనుకుంటారు. ఈఎంఐ సేమ్గానే ఉంటుంది. స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే శాలరీ ఇంక్రీజ్ అయిన వెంటనే ఈఎంఐని కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 ఇంతకుముందు నేను ఈఎంఐ పే చేసేవాడిని అంటే ఇప్పుడు 1,00,000 నేను పే చేస్తాను. ఎందుకంటే నా శాలరీ కూడా పెరిగింది, నా ఇన్కమ్ పెరిగింది కాబట్టి నేను ఈఎంఐ కూడా పే చేసేది ఎక్కువగానే పే చేస్తాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ నా శాలరీ పెరిగిందంటే 1.2 lakh నేను పే చేస్తాను. ఫస్ట్ 80 ఉండింది, ఇప్పుడు 1.2 lakh. లాస్ట్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే లోన్ ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతుంది. అండ్ స్టెప్ 4 సేఫ్టీ ఫస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇది ఇగ్నోర్ చేస్తే తప్పకుండా డిసాస్టర్లోకి వెళ్ళిపోతారు. ఫుల్ మనీ లోన్కి పెట్టకండి. ఆల్వేస్ మెయింటైన్ 6 months ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, బేసిక్ సేవింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1,00,000 ఉంది. 1,00,000 మొత్తం కూడా నేను వెళ్ళి బ్యాంక్కి కట్టేస్తాను ఫస్ట్. అంటే నాకు కొంచెం ఏదో ఒకటి తగ్గుతుంది కదా, టెన్యూర్ కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నో, తప్పకుండా మీ దగ్గర ఒక 6 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ఉండాలి. బేసిక్ సేవింగ్స్ 100% ఉండాలి. ఇవి లేకపోతే సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ లోన్ ఆర్ ఇంకో డెప్ట్ తీసుకోవడానికి కూడా మీరు ముందుకు వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. స్టెప్ 5 ఏంటంటే బోనస్ అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ యూస్. ఇది చాలా స్మార్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మీకు ఒక బోనస్ వచ్చినా, తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ అమౌంట్ అయినా ఏదైనా కానివ్వండి, లేదా ఒక చిన్న సైడ్ ఇన్కమ్ వచ్చినా, లేదా మీరు ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుక్కోవాలని మీరు డబ్బులు ఏదైనా సేవ్ చేసుకుంటూ ఉన్నా, ఇవి లోన్ ప్రీపేమెంట్కి చాలా యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ప్రీపేమెంట్ స్ట్రాటజీ ఇది స్టెప్ 6. ఎవ్రీ ఇయర్ 2 to 5 lakh లంసమ్ని ప్రీపే చేసేయండి. ఈఎంఐ సేమ్గా ఉండొచ్చండి. టెన్యూర్ ఆటోమేటిక్లీ రెడ్యూస్ అయిపోతుంది. స్టెప్ 7 ఈఎంఐ వర్సెస్ టెన్యూర్ చాయిస్. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈఎంఐ తగ్గించచ్చా లేదా టెన్యూర్ తగ్గించాలా. ఆల్వేస్ మీరేం చూస్ చేసుకోవాలంటే టెన్యూర్ రిడక్షన్. ఈఎంఐ తగ్గించేది కరెక్ట్ కాదు. టెన్యూర్ రెడ్యూస్ చేసుకోవడం అనేది అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టెప్ 8 ఇంట్రెస్ట్ రేట్ చెక్ చేసుకోవాలి. ఫ్లోటింగ్ రేట్ లోన్స్ చూడండి. రీఫైనాన్స్ ఆప్షన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. రియల్ లైఫ్ సినారియో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి చూసుకుందాం. పర్సన్ ఏ ఈఎంఐ మాత్రమే పే చేస్తాడు అండ్ 25 years లోన్ తీసుకున్నాం. 2 crores పే చేస్తాను నేను ఫైనల్లీ. అండ్ పర్సన్ బి ఎక్స్ట్రాగా ఎవ్రీ మంత్ కూడా ఒక 20,000 పే చేస్తారు. ఇయర్లీ ప్రీపేమెంట్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ 12 to 15 yearsలో క్లోజ్ చేస్తారు. సో ఒక డిఫరెన్స్ ఎంత ఆల్మోస్ట్ హాఫ్. అండ్ అదొకటే కాదు, ఇంట్రెస్ట్ కూడా హాఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. బిగ్గెస్ట్ ఇక్కడ మీరు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. అదే చాలా ఇంపార్టెంట్. ఈఎంఐ మేనేజబుల్ ఉండాలి, అలాగే లోన్ ఫాస్ట్గా క్లోజ్ చేయాలి. ఈ 2 మైండ్ సెట్స్ కూడా మీరు పెట్టుకుంటే తప్పకుండా లోన్ ఫాస్ట్గా క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బిగ్గెస్ట్ ట్రాప్స్ ఇక్కడ ఏంటంటే ఈఎంఐ కంఫర్టబుల్ అని స్లోగా పే చేయడం, బోనస్ వేస్ట్ చేసుకోవడం. అంటే నాకు ఇవాళ ఏదో ఒక అమౌంట్ బోనస్ వచ్చిందంటే నేను ఏదో ఒక లగ్జరీస్ కొనుక్కోవడం, ఇలాంటివి మనం చేయకూడదు ఈఎంఐ ఉన్నప్పుడు. ఈఎంఐ అంటే చెప్పాలంటే ఓపెన్గా ఒక భారం అని చెప్పొచ్చు.
దీన్ని ఎంత త్వరగా మనం తగ్గించుకుంటే అంత బెటర్ ఫ్యూచర్ అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే నో ప్రీపేమెంట్ చేయకుండా ఓన్లీ ఈఎంఐస్ కట్టుకుంటూ పోతే ఇవి కూడా చాలా డిసాస్టర్కి ఒక దారి అని చెప్పొచ్చు. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరగకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ స్ట్రాటజీ ఒక సింపుల్ ప్లాన్ మనం చూసుకుంటే 1 crore లోన్, ఈఎంఐ ఒక 80,000 అనుకుందాం. ఎక్స్ట్రాగా ఎవ్రీ మంత్ ఒక 20-30,000 కానీ మీరు పే చేయగలిగితే ఇయర్లీ 2-3 lakhs ప్రీపేమెంట్ అవుతుంది. సో రిజల్ట్ ఫైనల్ ఏంటంటే 25 years నుండి 12-15 years వచ్చేస్తుంది మీ లోన్. అంటే ఆల్మోస్ట్ 50%. 25 ఏళ్ళు మీరు కట్టాలి మామూలుగా 80,000 ఈఎంఐ అనేది. మీరు ఎవ్రీ మంత్ ఒక 20-30,000 ఎక్కువ కట్టిన వల్ల ఫైనల్ రిజల్ట్ ఏంటంటే 12-15 years మీకు ఇప్పుడు ఈఎంఐ కట్టాల్సిన అవసరం. సో ఫైనల్ ట్రూత్ ఏంటంటే లోన్ ప్రాబ్లం కాదు, లాంగ్ లోన్ ఇస్ ది ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇంటి కోసం తీసుకునేది 1 కోటి రూపాయలే, అది మీరు 2 crores 2.5 crores ఇంట్రెస్ట్ కలిపి కట్టాలి ఫుల్ టెన్యూర్ తీసుకుంటే. అదే కానీ మీరు ఎవ్రీ మంత్ చెప్పినట్టు 20,000-30,000 యాడ్ చేసుకుంటూ పోతే అది 50%కి రెడ్యూస్ అయిపోతుంది. అలాగే బ్యాంక్కి ఇంట్రెస్ట్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ స్మార్ట్గా అవాయిడ్ చేయడం రియల్ ఇంటెలిజెన్స్. హౌస్ మీ పేరు మీద ఉంటుంది, కానీ ఈఎంఐ కంట్రోల్ మొత్తం కూడా బ్యాంక్ దగ్గరే ఉంటుంది. ప్రీపేమెంట్ అంటే ఒక కీ, ఈఎంఐ ఇంక్రీజ్ ఈక్వల్ టు ఫాస్ట్ క్లోజర్ అని చెప్పొచ్చు. సేఫ్టీ కూడా తప్పకుండా ఉండాలి, డిసిప్లిన్ 100% మెయింటైన్ చేయాలి.